మనం రోజూ అద్దంలో మనల్ని మనం చూసుకుంటాం. కానీ ఆ ప్రతిబింబం వెనక అసలు కథేంటి ఎప్పుడైనా ఆలోచించారా? అది మనమనుకున్నంత సింపుల్ విషయం కాదు. దాని వెనుక ఓ అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. ఈరోజు మనం ఆ కథేంటో తెలుసుకోబోతున్నాం. సరే, మరింకెందుకు ఆలస్యం? అందరింట్లో ఉండే ఓ వస్తువుతోనే దీని మొదలు పెడదాం. ఓ స్టీల్ చెంచా తీసుకోండి. అందులో మీ ముఖం చూసుకుంటే ఎందుకంత వింతగా కనిపిస్తుంది? ఒకవైపేమో తలక్రిందులుగా, మరోవైపేమో మామూలుగా. ఎందుకిలా? ఈరోజు మనం ఈ మిస్టరీని ఛేదించబోతున్నాం. ఓకే, ఆ మెరుస్తున్న చెంచా లోపలికి, అంటే గుంతగా ఉన్నవైపు ఓసారి చూడండి. ఇప్పుడు దాన్ని తిప్పి ఉబ్బెత్తుగా ఉన్న వెనుకవైపు చూడండి. ప్రతిబింబం పూర్తిగా మారిపోయింది కదూ? ఒకవైపేమో చిన్నగా తలకిందులుగా కనిపిస్తే ఇంకోవైపు వేరేలా కనిపిస్తుంది. అసలెందుకిలా? దీన్ని అర్థం చేసుకుందాం పదండి. ఆ చెంచాలో ఉన్న మ్యాజిక్కేంటో అర్థం కావాలంటే మనం ముందుగా కాంతి ఎప్పుడూ పాటించే ఒకే ఒక్క సింపుల్ రూల్ దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. మనం చూడబోయే ప్రతి అద్భుతానికి ఇదే పునాది. ఆ నియమం పేరే పరావర్తన సూత్రం. భయపడకండి, పేరు పెద్దగా ఉన్న విషయం చాలా సింపుల్. ఇందులో రెండు పాయింట్లున్నాయి. మొదటిది, లైట్ ఏ యాంగిల్లో అయితే ఒక ఉపరితలం మీద పడుతుందో సరిగ్గా అదే యాంగిల్లో తిరిగి వెనక్కి వెళ్తుంది. రెండవది, వచ్చే కిరణం, వెళ్లే కిరణం, ఇంకా ఉపరితలానికి గీసిన లంబం, ఈ మూడు ఒకే ప్లేన్లో ఉంటాయి. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ యొక్క రూల్ ఫ్లాట్గా ఉండే అద్దాలకే కాదు, మన చెంచాలాంటి వంకర ఉపరితలాలకు కూడా వర్తిస్తుంది. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, మన దగ్గర ఇప్పుడు ఫండమెంటల్ రూల్ ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని మన చెంచాలాంటి వక్రదర్పణాల దగ్గరకు వెళ్దాం. చూద్దాం అక్కడేం జరుగుతుందో. మన చెంచా ఒకటే అయినా అందులో రెండు రకాల అద్దాలున్నాయన్నమాట. లోపలికి గుంతలా ఉండే భాగం పుటాకార దర్పణం. ఇంగ్లీష్లో కాన్కేవ్ మిర్రర్ అంటారు. కేవ్ అంటే గుహ కదా, అలా గుంతలా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక బయటకు ఉబ్బెత్తుగా ఉండే వెనుక భాగం కుంభాకార దర్పణం. ఈ రెండు ఆకారాలే మన ప్రతిబింబాన్ని రకరకాలుగా మార్చేస్తున్నాయి. ఈ బొమ్మ చూస్తే మనకు తేడా క్లియర్గా తెలిసిపోతుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, అదే పుటాకార దర్పణం. రిఫ్లెక్ట్ చేసే సర్ఫేస్ లోపలికుంది గదా. రైట్ సైడ్ ఉన్నది కుంభాకార దర్పణం. ఇది బయటకు ఉబ్బెత్తుగా ఉంది. లైట్ ఈ రెండిటి మీద పడ్డప్పుడు వేరువేరుగా రియాక్ట్ అవుతుందని మనకిప్పుడే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు కొన్ని టెక్నికల్ పదాలొస్తాయి, కానీ అస్సలు టెన్షన్ పడొద్దు. చాలా సింపుల్గా చెప్తాను. వీటి గురించి మాట్లాడాలంటే ఈ కొన్ని పదాలు మనకు తెలియాలి. ధ్రువం అంటే అద్దం మధ్యలో ఉండే పాయింట్ అన్నమాట. వక్రతా కేంద్రం అంటే ఆ అద్దాన్ని ఏ గోళంలోంచి కట్ చేశారో ఆ గోళం యొక్క కేంద్రం. ప్రధాన అక్షం అనేది ఈ రెండిటి గుండా వెళ్లే లైన్. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనవి ప్రధాన నాభి అంటే ఎఫ్, ఇంకా నాభ్యంతరం అంటే స్మాల్ ఎఫ్. ఈ ఎఫ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడే చూడబోతున్నాం. మన టెక్స్ట్ బుక్లో దీన్ని చాలా బాగా చెప్పారు. సూర్యుని నుండి వచ్చు కాంతి దర్పణం వల్ల స్పష్టమైన, ప్రకాశవంతమైన కాంతిగా ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడుతుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ అంతా ఈ అద్దం మీద పడి ఒకే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతోంది. ఒక పవర్ఫుల్ లైట్ స్పాట్ లాగా అన్నమాట. ఆ పాయింటే మనమిందాక అనుకున్న ఎఫ్, అదే ప్రధాన నాభి. మరి దానికి ఎంత పవర్ ఉంటుందంటే, ఒక పుటాకార దర్పణాన్ని ఎండలో పెట్టి ఆ ఫోకస్ పాయింట్ దగ్గర ఒక పేపర్ పెడితే నమ్మండి, ఆ పేపర్ కాలిపోతుంది. అంత పవర్ ఉంటుంది. అంటే ఇదంతా మనం గీసుకునే డ్రాయింగ్స్ మాత్రమే కాదు, ఇది నిజమైన కేంద్రీకృత శక్తి. ఓకే, లైట్కి ఒక రూల్ ఉందని తెలుసుకున్నాం. పుటాకార దర్పణాలు లైట్ని ఒకచోట చేర్చగలవని కూడా చూశాం. కానీ మనం ఒక వస్తువును అద్దం ముందు పెడితే దాని ప్రతిబింబం కరెక్ట్గా ఎక్కడ ఏర్పడుతుంది, ఎంత పెద్దగా ఉంటుంది, దాన్ని మనం ఊహించక్కర్లేదు. ఖచ్చితంగా గీసి చెప్పొచ్చు. ఎలాగో చూద్దాం పదండి. అదృష్టవశాత్తు దీనికోసం మన దగ్గర ఒక 4 రూల్ టూల్ కిట్ ఉంది. లైట్ ఏ దారిలో వెళ్తుందో చెప్పటానికి ఈ 4 రూల్స్ మనకు హెల్ప్ చేస్తాయి. సమాంతరంగా వస్తే నాభిగుండా వెళ్తుంది, నాభిగుండా వస్తే సమాంతరంగా వెళ్తుంది, వక్రతా కేంద్రం గుండా వస్తే వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తుంది, ధ్రువం దగ్గర తగిలితే సమాన కోణంతో పరావర్తనం చెందుతుంది. 4 రూల్సున్నాయని కంగారుపడద్దు. మనం ఇమేజ్ గీయటానికి ఏవైనా రెండింటిని వాడితే సరిపోతుంది. రూల్ నంబర్ 1 చూస్తున్నారు కదా, ప్రధానాక్షానికి సమాంతరంగా ఒక కాంతికిరణం వస్తుంది. అద్దాన్ని తాకిన తర్వాత దాని దారి చూడండి. అది నేరుగా నాభి బిందువు అంటే ఎఫ్ గుండా వెళ్ళిపోతుంది. చాలా సింపుల్. ఇప్పుడు రూల్ నంబర్ 2
ఇది రూల్ 1కి అచ్చం రివర్స్ అన్నమాట. ఈసారి కిరణం ముందే నాభి ఎఫ్ గుండా ప్రయాణిస్తోంది. అద్దాన్ని తాకిన తర్వాత మీరు ఊహించినట్టే అది ప్రధాన అక్షానికి సమాంతరంగా మారిపోతుంది. ఈ రెండూ ఒక పర్ఫెక్ట్ జంట. ఇక మూడో రూల్ ఇది అన్నిటికన్నా సింపుల్. ఒక కిరణం వక్రతా కేంద్రం సి గుండా వెళ్తే అది అద్దాన్ని 90 డిగ్రీల కోణంలో తాకుతుంది. అందుకే అది వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. నో చేంజ్ ఇన్ డైరెక్షన్. ఓకే, రూల్స్ మన దగ్గరున్నాయి. ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వచ్చేస్తున్నాం. ఈ రూల్స్ వాడి ఒక పుటాకార దర్పణం ఎలాంటి అద్భుతాలు చేయగలదో చూద్దాం. మన చెంచా మిస్టరీకి సమాధానం దొరికేది ఇక్కడే. ఈ టేబుల్ చూస్తే మొత్తం కథ ఒకే చోట ఉంటుంది. అద్దం ముందు వస్తువుని ఎక్కడ పెడితే దాని ప్రతిబింబం ఎక్కడా ఎలా ఏర్పడుతుందో అంతా ఇందులో ఉంది. నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం ఇలాంటి పదాలు కనిపిస్తున్నాయి కదా. సరే, ఈ టేబుల్ ఇలా పేపర్ మీద ఉంటే బోరు కొడుతుంది. దీనికి మనం లైఫ్ ఇద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక వస్తువును అద్దానికి దూరం నుంచి మెల్లగా దగ్గరకు తీసుకొద్దాం. ఆ టేబుల్లో ఉన్న ఒక్కో పొజిషన్ని చూద్దాం. ప్రతి స్టెప్లోనూ ఇమేజ్ ఎలా మారిపోతుందో మీరే చూడండి. రెడీనా? ఓకే, ఫస్ట్ కేస్. వస్తువు చాలా దూరంలో ఉంది, సీకి అవతల. ఇప్పుడు మనం రూల్స్ వాడదాం. ఒక రే సమాంతరంగా వచ్చి ఎఫ్ గుండా వెళ్తోంది. ఇంకో రే ఎఫ్ గుండా వచ్చి సమాంతరంగా వెళ్తోంది. అవి రెండూ ఎక్కడ కలిశాయో చూడండి. ఇమేజ్ ఏర్పడింది. ఎలా ఉంది? చిన్నగా ఉంది, తలకిందులుగా ఉంది. నిజ ప్రతిబింబం అన్మాట. అంటే దీన్ని మనం స్క్రీన్ మీద పట్టచ్చు. మన చెంచాని దూరంగా పెట్టి చూసినప్పుడు మనకు కనిపించేది ఇదే. సరే, ఇప్పుడు వస్తువును కొంచెం ముందుకు జరిపి కరెక్ట్గా సి మీద పెడదాం. ఇప్పుడేం జరుగుతుంది? రేస్ గీస్తే వావ్, ఇమేజ్ కూడా కరెక్ట్గా సి దగ్గర ఏర్పడింది. సైజ్ చూడండి, అచ్చం వస్తువు సైజులోనే ఉంది. ఇంకా తలకిందులుగా నిజ ప్రతిబింబంగానే ఉంది. ఇదొక స్పెషల్ పాయింట్ అన్మాట. ఇప్పుడు అసలైన మ్యాజిక్ చూడండి. వస్తువును ఇంకా దగ్గరకు ఎఫ్కి కూడా లోపలికి తీసుకొస్తే అద్దానికి చాలా దగ్గరగా అన్నమాట. ఇప్పుడు చూడండి, రిఫ్లెక్ట్ అయిన రేస్ విడిపోతున్నాయి. అవిక కలవు. కాని మన కన్ను, మన బ్రెయిన్ ఏం చేస్తాయంటే ఆ రేస్ని అద్దం వెనక్కి పొడిగిస్తాయి. అక్కడ అవి కలిసినట్టు అనిపిస్తుంది. అక్కడ ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. అది ఎలా ఉంది? పెద్దదిగా ఉంది, నిటారుగా ఉంది. కాని ఇది మిథ్యా ప్రతిబింబం. దీన్ని మనం స్క్రీన్ మీద పట్టలేం. షేవింగ్ మిర్రర్స్, మేకప్ మిర్రర్స్ పనిచేసేది ఇలాగే. మన చెంచాని ముఖం దగ్గరికి తెచ్చుకున్నప్పుడు మనకు పెద్దగా, నిటారుగా కనిపించేది కూడా ఇందుకే. సో, మిస్టరీ సాల్వ్డ్. అంటే ఇదంతా కేవలం చెంచాలో ప్రతిబింబం గురించే కాదు. ఈ సైన్స్ అర్థం చేసుకోవడమంటే లైట్ని మనకు కావాల్సినట్టు కంట్రోల్ చేసే ఒక సూపర్ పవర్ని అర్థం చేసుకోవడం లాంటిది. ఈ సింపుల్ ఐడియా మన ప్రపంచంలో ఇంకెక్కడెక్కడ వాడుతున్నారో కొన్ని ఉదాహరణలు చూద్దాం. మనం వాడే టార్చ్ లైట్లు, కార్ హెడ్ లైట్లు చూడండి. అందులో బల్బు వెనుక ఉండేది పుటాకార దర్పణమే. అప్పుడే లైట్ అంతా ఒకే పుంజంలా ముందుకు వెళ్తుంది. డెంటిస్టులు మన పళ్లను పెద్దగా చూడ్డానికి వాడే చిన్న అద్దం కూడా ఇదే. ఇంకా పెద్దగా ఆలోచిస్తే సోలార్ ఫర్నెసెస్లలో వేల కొద్ది డిగ్రీల వేడిని పుట్టించడానికి వాడేది కూడా ఇలాంటి పెద్ద పుటాకార దర్పణాలనే. వీటన్నిటి వెనుక ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఒక్కటే, లైట్ని ఒకచోట చేర్చడం. చూసారా మనం ఎక్కడ మొదలుపెట్టాం? ఒక సింపుల్ చెంచాలో కనిపించే వింత ప్రతిబింబం దగ్గర. అక్కడ్నుంచి పేపర్ని కాల్చే శక్తి, మన పళ్లను దగ్గరగా చూసే టెక్నాలజీ వరకు వచ్చాం. ఇదంతా లైట్ని ఒక వంపు తిరిగిన ఉపరితలంతో ఎలా ఆడించొచ్చు అనేదానిమీదే ఆధారపడి ఉంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది కదా. కేవలం అద్దం షేప్ మార్చడం ద్వారా ఇన్ని అద్భుతాలు చెయ్యగలిగితే భవిష్యత్తులో ఈ సైన్స్ మనకు ఇంకెన్ని కొత్త దారులు చూపిస్తుందో కదా.